చార్లీ కిర్క్ మీ అందరికీ తెలుసు అనుకుంటే చాలామందికి. నిన్న సొన్నుతో మాట్లాడుతూ అంటూ ఉన్నా, నాన్న ఎందుకు ఆయన అలా షూట్ చేశారు, నాకు ఒకసారి ఆ వీడియో ఉంటే పంపించవా అన్న. అది వెంటనే డిలీట్ చేసేస్తారంట, అలాంటివి ఉంచరంట మామూలుగా యూట్యూబ్ నుంచి. కానీ ఎట్లాగో దొరికింది, అది పంపించి నువ్వు చూడొద్దు డాడీకి చూపించన్నాడు. కానీ నాకు చూడాలి అనిపించింది. అది పంపించగానే చూసి నా మనసు చాలా బాధతో నిండిపోయింది. నేనన్నా ఎందుకు నాన్న వాడు అలా చంపాడు చార్లీని అని అడిగితే, ఆయన సత్యాన్ని ప్రకటిస్తాడు. LGBTQ అంటే మీకు తెలుసు, అవ్యాజ్యమైనది. పురుషులతో పురుషులు వివాహము, స్త్రీలతో స్త్రీలు వివాహము, ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళకు ఉండాలి. అవి వాళ్ళ కొన్ని రూల్స్ అయితే అవి తప్పు. దేవుడు మనకు అలా బోధించలేదు, మనం అలా ఉండకూడదు, దేవుని ధర్మశాస్త్రానికి అది వ్యతిరేకమైంది అని బోధిస్తున్నాడు ఆయన. అది నచ్చలేదు వాడికి, అందుకే షూట్ చేశాడు. నేనన్నా నా ప్రాణం ఎట్లా రగిలిపోతుందో చూడండి. నేనే కాదు మీరైనా అనుకుంటారు, వాణ్ణి కూడా అలా షూట్ చేసి చంపితే బాగుంటుంది అన్నా నేను. మన ప్రేమ అది, కానీ దేవుని ప్రేమ చాలా గొప్పదండి. వాణ్ణి కూడా అలా షూట్ చేసి చంపితే బాగుండు. ఎందుకు అలా చంపాడు? ఆఫ్టర్ సత్యం చెప్పినందుకు చంపబడ్డాడు. ఒక మనిషి ప్రాణం విలువ అసలు ఎంత గొప్పదండి. దేన్నైనా మనం పెట్టి తీసుకొని రాగలం. ఆ ప్రాణం పోతుంది అంటే అది 10 కోట్లు పెడితే ప్రాణం వస్తుంది. అంత విలువైన ప్రాణాన్ని అంత అవలీలుగా ఎలా చంపగలిగాడు వాడు? నీతి నిమిత్తము అనేక మంది బిడ్డలు మన ముందు మాదిరిగా 31 years వాళ్ళ భార్య మాట్లాడుతూ ఉంటే విన్నా నేను. నాకు ఇంగ్లీష్ అంత కరెక్ట్గా అర్థం కాలేదు, అయినా వింటూ ఉన్నా. శరీరులతో పోరాడుట కాదు, మనము ఆత్మ సంబంధమైన వాటితో, భూలోకములో దురాత్మల సమూహముతో మనం పోరాడగాలి, శరీర సంబంధులతో కాదు అని చెప్తుంది ఆమె. మనకి ఎవరైనా హాని కలుగు చేస్తున్నారు, ఎవరైనా నష్టం కలుగు చేస్తున్నారంటే వెంటనే ఫైటింగ్కి వెళ్ళిపోతాం. నాకు బలం లేదా ఏంటి? దేవుని బలం పైన ఆధారపడం, దేవుడి జ్ఞానం పైన మనం ఆధారపడం, మనం దాని మీద ఆధారపడటానికి చూస్తాం. చాలా బాధ అనిపించింది నాకైతే. అక్కడే జస్ట్ 31 years. మొన్నే ఫస్ట్ బర్త్డే జరుపుకున్నాడంట బాబు. పాపకి 3 years ఏమో. నాకు చాలా బాధ అనిపించింది. వాళ్ళ వైఫ్ మాటలు కూడా నేను వింటూ ఉన్నా. నీతి నిమిత్తము అనేక మంది బిడ్డలు మన ముందు మాదిరిగా వెళ్ళిపోతూ ఉన్నారు. మన ప్రేమ అలాంటిదండి. వాడిని కూడా చంపాలి అంట. మన రోషము, మన కోపము, మన ప్రేమ అలాంటిది. కానీ నా దేవుని ప్రేమ ఎంత గొప్పదంటే, సిలువలో అంత నిందిస్తూ ఉన్నా, దూషిస్తున్నా, నువ్వు దేవుని కుమారుడు అయితే దిగయ్యా సిలువ మీద నుంచి, అన్ని నిందిస్తూ ఉన్నా, అంత హింసిస్తూ ఉన్నా, ప్రభు రిటర్న్ ఒక్క మాట చెప్పలేదండి. దేవుని ప్రేమ ఎంత గొప్పదో. ఈ ప్రేమకి మీరు ఆకర్షితులైతే మీరు కూడా నీతి నిమిత్తం హింసించబడటానికి సిద్ధంగా. ప్రవీణ్ పగడాల గారిది ఇంకా కొంచెం మర్చిపోకముందే జరిగింది యునైటెడ్ స్టేట్స్లో. వీళ్ళందరిది చూస్తూ ఉన్నప్పుడు నాకు అనిపిస్తుంది, ప్రభా నేను కూడా అలాగే ఉంటే బాగుండు కదా. మంచి వాళ్ళందరూ ప్రభు కోసం సాక్షులుగా ఉండే వాళ్ళందరూ దేవుడు వాళ్ళని పిలుచుకుంటున్నారు, వెళ్ళిపోతూ ఉన్నారు. ఈ రోజున ఒక ప్రశ్న, మనకు కూడా అలాంటి ఆశ ఉందా ప్రభు కోసం బ్రతకాలి అని? ఎక్కడుందండి మనకు ఆశ? దేవుని సన్నిధికి వచ్చే విషయంలోనే మనకెంత నిర్లక్ష్యమో. ఇంతకుముందు ఎవరన్నా రాకపోతే నేను ఫోన్ చేసేదాన్ని, ముందు ఇప్పుడు ఫోన్ చెయ్యాలి అని కూడా అనిపించలేదు, చేయట్లేదు. కొంతమందిని వదిలేసా. ఎందుకంటే కొంతకాలమే ఏదైనా. పిల్లలప్పుడు చెప్తాం, పెద్దలు అయ్యే వరకు చెప్తామా ఏంటి? విను అని. అప్పుడు దెబ్బలే. మేమేం కొట్టము, పాస్టర్ గారు కొట్టరు, నేను కొట్టను, చూసుకుని ఆయన చూసుకుంటాడు. ఆసక్తి ఎక్కడుంది మనకి? నీతి నిమిత్తం హింసించబడుతూ చనిపోతూ ఉన్నారు ప్రభు కోసం. ప్రవీణ్ పగడాల గారి హత్య మీకు తెలుసు. అది గుర్తు చేసుకుంటే నాకు చాలా బాధ అనిపిస్తుంది. ఆ వీడియోస్ అన్నీ చూశాను నేను. నాకు మనసు ఎంత బాధ అనిపిస్తుందో. మనకెక్కడుంది అంత ఆసక్తి? మనలో ఉందా అంత ఆసక్తి? మనలో ఉందా అలాంటి మనసు? నేను వాళ్ళని క్షమిస్తున్నాను. గ్రహం స్టెయిన్స్ ఎంతమంది ఉన్నారు మన ముందు?
ఈ రోజున దావీదు మనకు ఒకటి నేర్పిస్తున్నాడు. ప్రభా, నాతో పోరాడే వారితో నువ్వు పోరాడు, నేను పోరాడను. నాతో వ్యాజ్యమాడే వారితో నువ్వు వ్యాజ్యమాడు, నేను వ్యాజ్యమాడను. దావీదు ఎలాంటి పరిస్థితిలో ఉన్నాడా? హెల్ప్లెస్ కండిషన్లో ఉన్నాడు, నిస్సహాయుడుగా ఉన్నాడు. ఈ రోజున మనకు కూడా అనిపిస్తుంది, నాకెవరూ సహాయం చేయటానికి లేరు, నేను నిస్సహాయ స్థితిలో ఉన్నాను అని మీకు అనిపిస్తే, ఏదైనా మీరు అవసరతలో ఉంటే, ఏదైనా ఇబ్బందిలో ఉంటే దావీదు వలె, ప్రభా నా సహాయముకై లేచి త్వరగా నిలువయ్యా. ఇంకా ఎలాంటి పరిస్థితిలో ఉన్నాడు? 12వ వచనం చదవండి. మేలునకు ప్రతిగా నాకు కీడు చేయుచున్నారు, నేను దిక్కులేని వాడనైతిని. చాలండి. ఒకటి, నిస్సహాయ స్థితిలో ఉన్నాడు దావీదు. రెండవదిగా దిక్కులేని స్థితిలో ఉన్నాడు, లోన్లీగా, ఎవరు లేరు ఆయనకి తోడుగా. ప్రభా నాకు తోడుగా ఎవ్వరు లేరు. చాలాసార్లు మన పరిస్థితులు కూడా అవే. అందరూ ఉంటారు, బంధువులందరూ ఉంటారు, కానీ నేను ఒక్కటే అయ్యానే, నేను ఒక్కదాన్నే అయ్యానే. ఇలాంటి పరిస్థితిలో, కష్టమైన పరిస్థితిలో, ఇబ్బందిలో నాకెవరు లేరే. దావీదు దిక్కులేని పరిస్థితిలోనికి వెళ్ళిపోయి ఉన్నాడంట. 25వ వచనం ఒకసారి చదువుతారా? ఆహా, మా ఆశ తీరెను అని మనసులో వారు అనుకొనక పోదురుగాక, వారిని మింగివేసితిమని వారు చెప్పుకొనక ఇందురుగాక. క్షమించండి, 26. నా అపాయమును చూచి సంతోషించు వారందరూ అవమానము నొందుదురుగాక, లజ్జపడుదురుగాక. చాలు, అపాయకరమైన పరిస్థితిలో ఉన్నాడంట. దావీదు ఎలాంటి స్థితిలో ఉన్నాడు? మొదటిగా నిస్సహాయ స్థితిలో ఉన్నాడు, దిక్కులేని స్థితిలో ఉన్నాడు. మూడవదిగా అపాయకరమైన పరిస్థితిలో ఉన్నాడు. మరి ఇలాంటి పరిస్థితిలో ఉన్నప్పుడు, ప్రభువా నీవే నా పరిస్థితులన్నీ చూసిన దేవుడవు, నా దిక్కులేని పరిస్థితి, నా దయనీయమైన పరిస్థితి, నా ఒంటరి పరిస్థితి చూసిన దేవుడవు నీవే, నేను ఎంత అపాయములో ఉన్నానో అంటూ ఉన్నాడు. ఇంకా ఎంతకాలం ఇలా ఉండాలి నేను? 17వ వచనంలో, ప్రభువా నీవెన్నాళ్ళు చూచుచూ ఊరకుందువు, ఇంకా ఎన్నాళ్ళయ్యా నేను ఈ శ్రమలు పడాలి, ఇంకా ఎన్నాళ్ళయ్యా నేను ఈ బాధలు పడాలి వీరితో, ఇంకా ఎంతకాలం నేను ఈ శ్రమలు పడాలి, ఎంతక చూస్తూ నువ్వు ఊరుకుంటావయ్యా మౌనంగా? నా సహాయమునకై లేచి నిలువు ప్రభువా, నా సహాయం కోసం త్వరగా నువ్వు రా ప్రభువా. దేవుని సన్నిధిలో వేడుకుంటూ ఉన్నాడు. ఇలాంటి కండిషన్లో ఉండి కూడా దావీదు దేవుని సన్నిధిలో నమ్మకంగా ఉన్నాడండి.